అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనిషి యొక్క నమ్మకం ఎంత గొప్పదంటే చాలా గొప్పది. కానీ నమ్మకము చాలా బలంగా ఉండాలి. అది ఎవరి పడితే ఏదో చెప్పేస్తే నమ్మడం కాదు. మనం చెప్తే మనకి నమ్మకం ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన బ్రతుకు మీద మనకి నమ్మకం ఉండాలి. అది నమ్మకం అంటే. సో, ఎంత గొప్పదో ఒక చిన్న కథలో చెప్పుకుందాం. ఒక గోదావరి జిల్లాలో గోదావరి అవతల ఉన్నటువంటి వ్యక్తి బిజినెస్ రీత్యా అతను గోదావరి ఇవతలకొచ్చాడు. ఆ యొక్క బిజినెస్ అంటే ఏదో అమ్మడానికి వచ్చాడు. కొబ్బరికాయలు అనుకుందాం. అన్నీ అమ్మేసి సాయంత్రం అయ్యేసరికి కొబ్బరికాయలన్నీ అమ్ముడైపోయినాయి. చక్కగా హ్యాపీగా మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నాడు. తిరుగు ప్రయాణం అయ్యి సరిగా గోదావరి దాటటానికి బోట్ ఎక్కాడు. బోట్ ఎక్కిన తర్వాత తనకి ఒకలాంటి షివరింగ్ వచ్చేస్తుంది. ఏంటి షివరింగ్ అంటే ఆ వ్యక్తికి ఎంతకీ నల్ల ముందు తినే అలవాటు ఉందంట. అది టైంకి పడకపోతే మనోడికి బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుందంట. షివరింగ్ అయిపోతే ఆ గోదావరి నీటిలో నీళ్ళు తీసుకుని మొఖం మీద కొట్టుకుంటున్నాడు. ఆందోళనగా ఉన్నాడు. బాడీ అంతా టైంకి పడలేదు కదా నల్ల మందు. అయితే అందరూ ఏంటి ఇలా ఉన్నావంటే నాకు నల్ల మందు తినే అలవాటు ఉందని అని అంటున్నాడు, కానీ షివర్ అయిపోతున్నాడు. ఒక వ్యక్తి ఇలా పట్టుకున్నారు, ఇద్దరు ముగ్గురు అవ్వట్లా. అయితే ఒక అతను చెవిలో చెప్పాడు. ఏం చెప్పాడంటే, నల్లమందు మనం పని చేద్దాం, మీరు ఒంటి మీద ఉన్న మట్టి అంతా అందరం కలిపి నలుపుకుందాం, అంతా నలిపేసరికి కొంచెం కొంచెం ఎంత అయితే అంత ఇవ్వండి అనేసరికి అందరూ నలిపేసరికి ఆఖరికి ఇంత వాళ్ళ యొక్క మట్టి అంతా ఇంత ఉండయిందనమాట. ఇసరికి ఒకడు యాక్ట్ చేశాడు, అరే మర్చిపోయాను, నల్లమంది తినే అలవాటు ఉందా, నేను నోట్లో వేసుకోవడం మర్చిపోయిన పోన్లే, నేను గోదావరి దిగి వరకునే ఉంటాను ఓపిగ్గా, మనడు ఉండిలా లేడని చెప్పి ఆ వంట తీసి ఆడు నోట్లో వేశాడు. ఆ వండ వేసుకొని మింగేసి ఆ నీళ్ళు తాగేశాడు. ఒక 2-3 మినిట్స్కి అలా చక్కగా లేచి కూర్చున్నాడు. ఎంతగా మింగింది ఏంటి? నల్ల మట్టి. తను ఏమనుకున్నాడు? నల్ల మందు అనుకున్నాడు. చాలా మంది ఇలాగే ఉంటారు కదా. అంటే నమ్మకం ఉంటే ప్రాణం లేచొస్తుంది. మన ప్రతిదాని మీద నమ్మకం ఉంచుకోవాలి. మన మీద మనం విశ్వాసం ఉంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.